ఈరోజు ప్రవేశిక చెప్పుకుందాం. మొన్న వచ్చేసి ముసాయిదా కమిటీ చెప్పుకుందాం. మనం ఈరోజు ప్రవేశిక చెప్పుకుందాం. పాలిటీలో అసలు ప్రవేశిక అంటే ఏంటి? ప్రవేశిక రాజ్యాంగానికి ఒక పీఠిక అనమాట. అంటే రాజ్యాంగంలో అసలు ఎలాంటి ఉండబోతున్నాయి అనేది ముందుగానే దాని యొక్క స్వభావం తెలియజేసేది ఏదండి అంటే ప్రవేశిక. ఏంది ప్రవేశిక? ప్రవేశిక రాజ్యాంగానికి పీఠిక పీఠిక మరియు ముందు మాట మరియు మూలతత్వం. దేనికి? రాజ్యాంగానికి పీఠిక. అంటే ఒక బుక్కుకి ఏదైనా కూడా మనం ఒక బుక్ పుంజంగానే ముందు మాట ఉంటుంది అనమాట. దీంట్లో ఉండబోయే సారాంశం ఇదయ్యా అనేది. సో అలాగే ప్రవేశిక అనేది రాజ్యాంగానికి ఒక సారాంశం లాంటిది అనమాట. సో దాన్ని పీఠిక, ముందు మాట, మూలతత్వంగా చెప్పుకోవచ్చు. ఏది? ప్రవేశిక. దేనికి? రాజ్యాంగానికి. సో స్టార్ట్ చేద్దాం మనం. ప్రవేశిక ఏం తెలియజేస్తుందండి? రాజ్యాంగం యొక్క స్వభావం తెలియజేస్తుంది. సరే, రాజ్యాంగానికి మూలం ఏంటి? రాజ్యాంగానికి మూలం ప్రజలు. రాజ్యాంగానికి పితామహుడు ఎవరండి? పితామహుడు అంబేద్కర్ గారు. రాజ్యాంగానికి నిర్మాత కూడా ఈయనేనండి. నిర్మాత, రూపశిల్పి అంబేద్కర్. రాజ్యాంగాన్ని మార్చే హక్కు, అంటే సర్దుబాట్లు చేసే హక్కు, మార్చే హక్కు ఎవరికి ఉందయ్యా అంటే పార్లమెంట్కి ఉంది. పార్లమెంట్. రాజ్యాంగాన్ని కాపాడే హక్కు, రక్షించే విధి, డ్యూటీ అనమాట దాన్ని. న్యాయస్థానానికి ఉంది. న్యాయస్థానం. సో ఇవన్నీ మనకు తెలిసింది. రాజ్యాంగానికి మూలం ప్రజలు, రాజ్యాంగానికి పితామహుడు అంబేద్కర్ గారు, నిర్మాత, రూపశిల్పి, హక్కు, రాజ్యాంగాన్ని మార్చుకునే హక్కు, అంటే రాజ్యాంగాన్ని సర్దుబాటు చేసుకుంటాం, రచన చేసుకుంటాం కదా, దానికి పార్లమెంట్ చేయాలన్నమాట. కాస్త మెజారిటీ తెచ్చుకుని రకరకాల మెజారిటీలు ఉంటాయి, దాని ప్రకారం చేస్తారనమాట. రాజ్యాంగాన్ని రక్షించేది న్యాయస్థానం. ఏదైనా మానవ హక్కులు కానీ ఎటువంటి హక్కులకు కానీ భంగం కలిగినప్పుడు మనం ఆశ్రయించేది ఎవరినండి? సో ఆటోమేటిక్గా కోర్టులకి, అంటే న్యాయస్థానం అనమాట. అసలు రాజ్యాంగం ముందు ప్రవేశికలో ఏమని ఉంది అంటే, ప్రవేశికలో భారత ప్రజలు అయిన మేము భారత ప్రజలైన మేము అనే దానితో మొదలై, భారత ప్రజలైన మేము అనే దాంతో మొదలై, భారతదేశంలో సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాన్ని ఏర్పరచుకుంటున్నాము. దానితో పాటు సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాలతో పాటు మతపరమైన వాటికి తోడ్పాటుగా ఉంటామే తప్ప ఎటువంటి హాని కలిగించబోము అని చెప్పుకుంటూ మాకు మేము కల్పించుకుంటున్నాము. ఏం కల్పించుకుంటున్నాము? భారత ప్రజలైన మేము భారతదేశంలో భారత ప్రజలకు సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాన్ని రూపొందించుకుంటూ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయం మరియు మతపరమైన విషయాల్లో తోడ్పాటుగా ఉంటామే తప్ప ఎటువంటి మతాలు మేము ఇంటర్ఫియర్ అవ్వము అని చెప్తూ భారత ప్రజలైన మాకు మేము సమర్పించుకుంటున్నాము లేదా కల్పించుకుంటున్నాము చెప్పింది. ఏ పదంతో స్టార్ట్ అవుతుందయ్యా? భారత ప్రజలమైన మేము అనే పదం స్టార్ట్ అయ్యి సమర్పించుకుంటున్నాము, భారత రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాము అనే పదంతో ఎండ్ అవుతుంది అనమాట. ఇందులో ప్రవేశికలు. అసలు ఈ ప్రవేశికలో
1960లో బేరుబారి అనే కేసులో సుప్రీంకోర్టు ప్రవేశికను మార్చడానికి లేదా సర్దుబాటు చేయడానికి పార్లమెంట్కు ఎటువంటి హక్కు లేదు అని చెప్పింది. పార్లమెంట్కు ఎటువంటి హక్కు లేదు. ఏందయ్యా అంటే 1960లో జరిగిన బేరుబారి కేసు అనే కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ప్రవేశికను మార్చే కానీ లేకపోతే సర్దుబాటు చేసే హక్కు కానీ పార్లమెంట్కి ఎటువంటి హక్కు లేదు. ఎందుకంటే ప్రవేశిక భారత రాజ్యాంగంలో లేదు. భారత రాజ్యాంగంలో లేదు లేదా అంతర్భాగం కాదు. భారత రాజ్యాంగంలో లేదు లేదా అంతర్భాగం కాదు అని చెప్పారన్నమాట. అదేం సార్ మాకు భారత రాజ్యాంగంలో ముందు మాట అని చెప్పారు కదా అంటే చదువుతా వినండి. ఎప్పుడైతే 1960 బేరుబోరి కేసు అంటే ఇది జవహర్ లాల్ నెహ్రూ గారు ఉన్నప్పుడు జరుగుతుందండి. ఏంటంటే ఇండియా పాకిస్తాన్ విడిపోయినప్పుడు సర్దుబాటు జరుగుతూ ఉంటాయి ల్యాండ్ అక్విజిషన్ దగ్గర. సర్ రాడర్ క్లిఫ్ అనే ఆయన పంపిస్తారన్నమాట, మీరు చేయండి అని. సో అక్కడి నుంచి వచ్చేదే బేరుబారి కేసు అనేది. బేరుబారి కేసు అంటే పశ్చిమ బెంగాల్ నుంచి వస్తుంది. బేరుబారి అనే కేసులో సుప్రీంకోర్టు ఏమని ఇస్తుంది అంటే ప్రవేశిక పార్లమెంట్కు ఎటువంటి హక్కు లేదు. ఏ హక్కు లేదు? మార్చే హక్కు లేదు. భారత రాజ్యాంగంలో అంతర్భాగం కాదు అని తీర్పిచ్చేసింది. దీన్ని ప్రవేశికని భారత రాజ్యాంగంలో అంతర్భాగం కాదు, దీన్ని మార్చే కానీ సవరించే హక్కు కానీ పార్లమెంట్కు లేదు అని చెప్పేసింది అనమాట. తర్వాత ఇదేం కేసు? బేరుబారి కేసు. తర్వాత కేశవానంద కేసు. ఇది బేరుబారి కేసు. తర్వాత కేశవానంద భారతి 1973లో జరిగిందనమాట. 1973 గుర్తుపెట్టుకో, 1973, ఇది 1960. సో ఈ కేసులో ఏంటంటే సుప్రీంకోర్టు ప్రవేశిక గురించి చెబుతూ బేరుబరి కేసుని ఒకసారి ఈ కేశవానంద కేసు తీర్పు ఇస్తూ బేరుబరి కేసును పునఃపరిశీలన చేసుకుంటూ అయ్యా ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం అంటే దీన్ని సవరించే హక్కు ఎవరికి ఉంది? పార్లమెంట్కి ఉంది అని కన్ఫర్మ్ చేసింది. చెప్పింది. ఎవరు చెప్పారు? సుప్రీంకోర్టు. ఏ కేసులో? కేశవానంద భారతి కేసులో 1973లో కేశవానంద సుప్రీంకోర్టు ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం అని చెప్పింది. కానీ ఇక్కడ అంతర్భాగం కాదు అని చెప్పింది. ఇక్కడ చెప్పింది అంతర్భాగం మరియు పార్లమెంటు దీన్ని సవరించుకోవచ్చు అని చెప్పింది అనమాట. సో ఇది చెప్పిన తర్వాత 1976లో 42వ రాజ్యాంగ సవరణం అది చూద్దాం. అది ఎలా జరిగింది అనేది. సో అది చెప్పంగానే 1976 సో 1976లో 42వ రాజ్యాంగ సవరణ చట్టం జరిగింది. 42వ రాజ్యాంగ సవరణ చట్టం ఇది ఏం చేసిందయ్యా అంటే అంతకుముందు దాకా ప్రవేశిక సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం అంటారు అన్నమాట. గణతంత్ర రాజ్యం అంటారు అన్నమాట. ఏమంటారు? సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం అంటారు. ఎప్పుడు దాకా? 1976 ముందు. తర్వాత మార్చారన్నమాట. ఏమని మార్చారు? 2-3 పదాలను తీసుకొచ్చారండి. 1976 తరువాత సామ్యవాద లౌకిక
లౌకిక. ఇలాంటి 2 పదాలను తీసుకురావడం జరిగింది. సామ్యవాద, లౌకిక. ఏమని చెప్పారు? సామ్యవాద, లౌకిక. లౌకికవాదం అంటారు. రెడీ ఉంది లౌకికవాదం, సామ్యవాద. సో 1976 ముందు ఏమో సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా పిలిచేవారు. 1976 42వ రాజ్యాంగ సవరణ చట్టం 42వ రాజ్యాంగ సవరణ చట్టం తర్వాత దీన్ని సామ్యవాద మరియు లౌకికవాదం అనే 2 పదాలు దీంట్లో యాడ్ చేయడం జరిగింది. ఇందులో ప్రవేశకులు యాడ్ చేసిన తర్వాత ఏమైందయ్యా అంటే ఈ విధంగా పిలిచడం జరిగింది. ఎలా? స స లే ప్ర క సర్వసత్తాక సామ్యవాద సర్వసత్తాక సామ్యవాద. లే అంటే లౌకిక ప్ర అంటే ప్రజాస్వామ్యం. భారతదేశం ప్రత్యక్ష ప్రజాస్వామ్యం, పరోక్ష ప్రజాస్వామ్యం. గణతంత్ర రాజ్యం. సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా ఉద్భవించింది. ఎప్పటి నుంచి? 1976 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా. దీన్నే మినీ రాజ్యాంగ సవరణ చట్టం అంటారు. దీన్ని 42వ రాజ్యాంగ సవరణ చట్టం, మినీ రాజ్యాంగ సవరణ చట్టం అంటారు. మినీ రాజ్యాంగ సవరణ చట్టం అంటారు దీన్ని. లేదా రాజ్యాంగానికి రివిజన్ చట్టం అంటారు. దీన్ని రివిజన్ చట్టం. లేదా ఎందుకు అంటే 59 అంశాలు, దాదాపు 59 అంశాలను ఇందులో మార్చడం జరిగిందండి. సవరణ చేయడం జరిగింది, మార్చారు. ఇందులో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ఇందులో అనమాట. 42వ రాజ్యం 1976 చాలా మార్చారనమాట. సో అందులో మార్చినప్పుడు ప్రవేశకులు ఏం మార్చారంటే సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా మార్చారనమాట. సో తర్వాత 1980లో మినర్వా మిల్స్ కేసులో సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే అండి, సుప్రీంకోర్టు ప్రవేశిక రాజ్యాంగానికి అంతర్భాగం అని కన్ఫర్మ్ చేసింది. అంటే బలపరిచింది అనమాట. బలపరిచింది. ఇందులో ఫస్ట్ 1960 కేసులో, బెరుబారి కేసులోనేమో ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం కాదు అన్నారు. 1973లో కేశవానంద భారతి కేసులో ఒప్పుకున్నారు. 1980 మినర్వా మిల్స్ కేసులో కన్ఫర్మ్ చేశారు. అంటే దాన్ని బలపరిచారనమాట. బలపరిచిన తర్వాత ఏమైంది? ఇంతవరకు ప్రవేశికను ఒక్కసారి మాత్రమే సవరించడం జరిగింది. ఆ సవరణ మాత్రమే ఈ ససలేప్రగా. అంటే ఏం తీసుకొచ్చారు? సామ్యవాద లౌకిక అనే పదాన్ని తీసుకొచ్చారు. 1976 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మార్చడం జరిగింది. అది కూడా ప్రవేశికను ఒక్కసారి మాత్రమే మార్చారు ఇప్పటిదాకా. సో ఇది ద వ్యూ ఆఫ్ ఇది అంటే ప్రవేశిక ఏమేమి మార్చారు అనేది. సో దీని తర్వాత మనం ఈ సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్రం గురించి క్లుప్తంగా చెప్పుకుందాం. ససలేప్రగా అని గుర్తుపెట్టుకుని చాలండి, అది ఇంకా ఈజీగా ఉంటుంది అండి మనకి. ఇది ఉండకపోయినా కూడా. సత్తాక అంటే ఏంటండి? సార్వభౌమాధికారం అంటే ఏంటి? సో సార్వభౌమాధికారం అంటే ఏం లేదండి, 1947 ముందు మనం ఏదైనా అధికారం కానీ, ఏదైనా బిల్లు కానీ, ఏదైనా చట్టసభలు చేయాలన్నా కానీ ఎవరిని అడగాలి? బ్రిటిష్ వారిని అడగాలి. ఏమని? అయ్యా మాకు ఈ అధికారం కావాలంటే వాళ్ళు కన్ఫర్మ్ ఇవ్వరు. ఎందుకంటే మన దేశం వేరే వారి సార్వభౌమాధికార చేతుల్లో ఉంది కాబట్టి, మనకు సంపూర్ణ సార్వభౌమాధికారం లేదు కాబట్టి వాళ్ళు ఏం చెబితే వినాలి. 1947 తర్వాత మన దేశం సార్వభౌమాధికారంగా వెలిగింది. సో సార్వభౌమాధికారంగా వచ్చిందంటే ఏంది అంటే, మన దేశంలో అంతర్గత బహిర్గతంగా కానీ ఏదైనా విషయాల్లో వేరే దేశస్తుల ఒత్తిడి లేకుండా మనకు మనగా స్వేచ్ఛగా ఏదైనా అధికారంగా చలాయించినప్పుడు
చట్టబద్ధంగా, దానిని సర్వసత్తాక అంటారు, లేదా సార్వభౌమాధికారం అంటారు. సో 1947 బిఫోర్ వీఆర్ అదే మనం వచ్చేసి బ్రిటిష్ గవర్నమెంట్ కింద ఉన్నామండి. సో ఆఫ్టర్ మనం వచ్చేసి స్వతంత్రులుగా ఎదిగిన తర్వాత సార్వభౌమాధికారం వచ్చింది. సార్వభౌమాధికారం అంటే ఏం లేదు, ఏదైనా ఒక దేశం అంతర్గతంగా కానీ లేదా బహిర్గతంగా కానీ ఈ వేరే దేశం యొక్క ఒత్తిడి లోనవ్వకుండా వారి యొక్క అధికారాన్ని చట్టబద్ధంగా వ్యవహరించినట్లయితే దాన్ని సార్వభౌమాధికారం అంటారు. సో మన సార్వభౌమాధికారం ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇండియాకి పాకిస్తాన్కి మనకు ఇండియాకి పాకిస్తాన్కి చైనాకి గొడవలు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే మన యొక్క హక్కు మనకి చెప్తూ ఉంటామంట, ఏ దేశానికి తలగ్గకుండా ఒత్తిడి లేకుండా చెప్తూ ఉంటాం. సో అందుకే ఇలాంటి వాటి దగ్గర గొడవలు అవుతూ ఉంటాయి. సామ్యవాదం కాస్త దాదాపుగా సోషలిస్టు కమ్యూనిస్టు దగ్గరగా ఉంటుందండి. ఏంటంటే సోషలిస్టు కమ్యూనిస్టు దగ్గరగా ఉండడం అంటే ఏం లేదు. సామ్యవాదం అంటే ఆర్థిక విషయాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకుంటుంది. ఆర్థిక విషయాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకుంటుంది అనమాట. ప్రభుత్వం జోక్యం చేసుకుంటుంది. లేకపోతే ఎలా అవుతుందంటే, ఇప్పుడు ప్రభుత్వం ఆర్థిక పరంగా జోక్యం చేసుకోకపోతే ఎవరి వాళ్ళు విడిగా సంపాదించుకోవచ్చు ఇప్పుడు కూడా, కానీ చట్టబద్ధంగా సంపాదించాలి. సంపాదించింది మొత్తం భారత గవర్నమెంట్కి లెక్క చెప్పాలి, లేదా రాష్ట్ర గవర్నమెంట్ లెక్క చెప్పాలి. లేదు ఇది లేకపోతే ఏం జరుగుతుంది అంటే ఎవరి దగ్గర సంపద ఉంటే వారు ఆటోమేటిక్గా సంపాదించుకుంటానే ఉంటాడు. గీస్తులు ఎవరి దగ్గర బలం ఉంటే వాళ్ళు ఏ రకంగానే సంపాదించుకుంటారు. సో వాళ్ళు ప్రభుత్వానికి లెక్క చెప్పినప్పుడు ఏమవుతుందంటే ఆర్థిక అసమానతలు వస్తాయి. రిచ్ వాళ్ళ ఉంటారు, పూర్ లాగా ఉంటారు. వీడు సంపాదించిన బ్లాక్ మనీ మొత్తం వీడి దగ్గర ఉండిపోతుంది. సో మనం ఇంకా దిగజారిపోతూ ఉంటాం, రూపాయి విలువ పడిపోతూ ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందో అబ్బాయి నువ్వు ఎంత సంపాదించావు బయటికి లెక్క చెప్పు. సో ట్యాక్స్ ట్యాక్స్ ఏంటంటే భారతదేశంలో ప్రజలందరికీ కూడా సమానంగా విద్య, వైద్య విధానం మరియు రక్షణ మరియు ట్రాన్స్పోర్ట్ అన్ని రకాలుగా ప్రవేశపెట్టడం జరుగుతుంది. సో సామ్యవాద వ్యవస్థ అంగీకరిస్తుంది. భారతదేశంలోని ప్రజలందరికీ కూడా ఒకే రకమైన సామ్యవాద వ్యవస్థను ఏర్పాటు చేసింది. సామ్యవాద వ్యవస్థ అంటే ఏం లేదండి, భారతదేశ సామ్యవాద వ్యవస్థ పెట్టుబడిదారీ వ్యవస్థలో ప్రభుత్వం జోక్యం చేసుకోదు. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా పెట్టుబడిదారీ వ్యవస్థ డెవలప్ అయి ఉండొచ్చు, కానీ వీళ్ళ దగ్గర గవర్నమెంట్ యొక్క అధికారం చల్లదు. ఫైనల్గా చల్లేది ఎవరంటే ఇక్కడ ఫెడరల్ వ్యవస్థ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు చల్లుతాయి. అది అసలు వేరే సబ్జెక్ట్, అది కంప్లీట్గా డిఫరెంట్ అది. సో సామ్యవాద సంస్థ అంటే ఆర్థిక విషయాల్లో ప్రభుత్వం ఖచ్చితంగా జోక్యం చేసుకుంటుంది, లెక్క చెప్పాలి, ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే ప్రజలందరికీ కూడా సమాన ఆర్థిక జీవన ప్రమాణాన్ని కల్పించేందుకు సామ్యవాదం కల్పిస్తుంది అనమాట. లౌకిక అంటే మత విషయాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోదు. అయ్యా నువ్వు ఏదైనా మతం తీసుకో, నువ్వు హిందూ కానీ. మన దేశంలో చాలా రకాలుగా ఉన్నారండి. ఎందుకంటే స్వతంత్రం వచ్చినాటికి మన దేశంలో చాలా రకాల మనుషులు, చాలా రకాల మతాలు, జాతులు ఉన్నాయి. హిందూ, ముస్లిం, క్రిస్టియన్, పంజాబ్, సిక్కులు, పార్షియన్లు, ఆంగ్లో ఇండియన్లు, రకరకాల చెప్పుకోలేని చాలా ఉన్నాయన్నమాట. సో మనం అందరూ కలిసి ఉన్నా కూడా భిన్నత్వంలో ఏకత్వం అలా కలిసి ఉన్నాం అన్నమాట. ఇప్పుడు కూడా మనం చదువుతుంటాం, జనగణ మన పడేటప్పుడు భిన్నత్వంలో ఏకత్వంలో కలిసి ఉంటాం. సో ఇలాంటి వాటికి ఏంటంటే గవర్నమెంట్, సో హిందువులు మెజారిటీ పీపుల్స్ కాబట్టి హిందువులకి సపోర్ట్ చేసిద్దా అంటే చేయదండి, ఖచ్చితంగా చేయదు గవర్నమెంట్. ఎందుకంటే ఇది అందరిది, భిన్నత్వంలో ఏకత్వం ఉన్నాం, సో ఇది అన్ని రకాల దేశస్తులు ఉండాలి అని ఆ రోజు గట్టిగా బలబుద్ధి చేసి ఇది చేసింది లౌకికత్వం ఏంటంటే నువ్వు ఏ మతమైనా తీసుకో, నువ్వు ఏ కులమైనా పాటించు, ఏ మతమైనా పాటించు, ఏ దేవునైనా ప్రార్థించు, మాకు సంబంధం లేదు, మేము ఆ విషయాలు మేము ఎంటర్గాము, మాకు వద్దు అని లౌకిక తత్వం చూపుతున్నాం. లౌకిక తత్వం అంటే అది. సో కానీ పాకిస్తాన్ వంటి దేశాలు ఇస్లాం కంట్రీస్ అంటారు వాటిని. వీళ్ళు వాళ్ళ యొక్క పరిపాలన ఇస్లాం అంటే లౌకిక తత్వానికి దగ్గరగా ఉంటాయి అన్నమాట. సో ఎందుకంటే వాళ్ళ మెజారిటీ పీపుల్స్ ఎక్కువ ఉంటారు. ఇలాగే అమెరికా కూడా చాలామంది తెలియదు, అమెరికా కూడా క్రిస్టియన్ లౌకికవాదాన్ని చేస్తుంది అనమాట. సో ఇండియాలో అసలు లేదు, అందుకే ప్రపంచంలో అందరికీ మన మొహం చూస్తారన్నమాట. ఎందుకంటే భారతదేశంలో గొప్పతనం ఏంటంటే ప్రతి 400 కిలోమీటర్లుగా వెళ్తే భాష, ఆచారం, కల్చర్ మారుతాయి. అది చాలా గొప్ప విషయం, వేరే దేశాల్లో ఉండదండి అది. వేరే దేశాల్లో వెళ్తామంటే ఏంటంటే వద్దు, అది వేరే టాపిక్, అవి కామెంట్స్ రూపంలో వస్తాయి. ప్రజాస్వామ్యం. సో భారతదేశం ప్రజాస్వామ్యమా, ప్రత్యక్ష ప్రజాస్వామ్యమా లేదా పరోక్ష ప్రజాస్వామ్యమా చెప్పండి. భారతదేశం ఓకే, మర్చిపోయారు. సామ్యవాదం
సామ్యవాదం చెప్పాం కదండి. సామ్యవాదం ఎక్కడి నుంచి వచ్చిందిరా అంటే సామ్యవాదం కాస్త రష్యాని పోలి ఉంటుంది. సామ్యవాదం రష్యా, అప్పటి యొక్క రష్యాని పోలి ఉంటుంది అనమాట. సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాలు చేకూర్చాలంటే రష్యా అనమాట. సో రష్యాని పోలి ఉంటుంది సామ్యవాదం. మన దేశంలో మొట్టమొదటిసారి భారతదేశంలో జాతీయ ఆదాయం లెక్క కట్టింది, భారతదేశంలో జాతీయ ఆదాయం కట్టింది దాదాబాయి నౌరోజీ. మరియు జాతీయ ఆదాయం లెక్క కట్టింది ఈయనే, జనాభా లెక్కలు కూడా లెక్క కట్టింది ఈయనే. జనాభా మరియు జాతీయ ఆదాయం. అప్పుడు జాతీయ ఆదాయం 320 కోట్లు టు 340 కోట్లు, తలసరి ఆదాయం 20 కోట్లు. దాదాబాయి నౌరోజీ గారండి. జాతీయ ఆదాయం మొట్టమొదటిసారి జాతీయ ఆదాయం లెక్క కట్టింది ఎవరయ్యా అంటే దాదాబాయి నౌరోజీ గారు. జనాభా లెక్క కట్టింది ఎవరయ్యా? దాదాబాయి నౌరోజీ గారు. మరియు మొట్టమొదటి బ్రిటిష్ అసెంబ్లీలో పార్లమెంట్లో అడుగుపెట్టింది కూడా దాదాబాయి నౌరోజీ గారే. మొట్టమొదటిసారి జరిగింది కూడా ఈయనే అండి. ఇతన్ని గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు అనమాట. ఏమంటారు? గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాస్తారు. గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఎవరు? దాదాబాయి నౌరోజీ. గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ రాయలసీమ ఎవరండి? గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ రాయలసీమ ఎవరు? కల్లూరి సుబ్బారావు. గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ సౌత్ సుబ్రహ్మణ్యం అయ్యార్. సౌత్ ఇండియా సుబ్రహ్మణ్యం అయ్యార్. గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ తెలంగాణ ఎవరండి? కొండ లక్ష్మణ బాలాజీ. లక్ష్మణ బాపూజీ. గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ వెస్ట్ బెంగాల్. జ్యోతి బసు. తెలుసుగా జ్యోతి బసు. సో గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా దాదాబాయి నౌరోజీ. గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ సౌత్ ఇండియా వచ్చేసి సుబ్రహ్మణ్యం అయ్యార్. గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ రాయలసీమ వచ్చేసి కల్లూరి సుబ్బారావు. గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ తెలంగాణ వచ్చేసి కొండ లక్ష్మణ బాపూజీ. గ్రాండ్ మ్యాన్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ వచ్చేసి జ్యోతి బసు. సో మనం మళ్ళీ టాపిక్లో వెళ్ళిపోదాం. ఇప్పటికే మళ్ళీ టాపిక్లో వెళ్ళిపోవాలి. సో లౌకిక చెప్పుకున్న ప్రజాస్వామ్యంలో కూడా 2 రకాలు ఉంటాయి. అసలు ప్రజాస్వామ్యం అనేది ఎవరు తెచ్చారు? అసలు ప్రజాస్వామ్యం అంటే ఇంగ్లీష్లో డెమోక్రసీ అంటారు. డెమో అంటే ఇది వచ్చేసి గ్రీసు వద్ద నుంచి వచ్చింది. డెమో అంటే ప్రజలు. క్రసిష్ అంటే పరిపాలన లేదా పాలన. ఇది 16వ అధ్యక్షుడు ఎవరు? అమెరికాకి 16వ అధ్యక్షుడైన అబ్రహం లింకన్ చదువుతాడండి. ఇతను హత్య చేయబడతారు. తర్వాత మనకు అవసరం లేదు. అబ్రహం లింకన్ ఈయన చదువుతాడు. ప్రజల కొరకు ప్రజలచే ఎన్నుకోబడే ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యం అంటారు. ఏమంటే ప్రజల కొరకు ప్రజలచే ఎన్నుకోబడే రాజ్యాన్ని ప్రజాస్వామ్యం అంటారు. ప్రజాస్వామ్యంలో కూడా 2 రకాలు ఉంటాయి. ప్రత్యక్ష ప్రజాస్వామ్యం, పరోక్ష ప్రజాస్వామ్యం. ఏం లేదండి ఇక్కడ పెద్ద సింపుల్ ఏం లేదు. ప్రత్యక్ష ప్రజాస్వామ్యం, పరోక్ష ప్రజాస్వామ్యం అంటే ఏందనుకుంటున్నారు? ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అంటే ప్రతి గవర్నమెంట్ యొక్క ప్రభుత్వం యొక్క కార్యకలాపాలలో డైరెక్ట్ ప్రజలు ఇన్వాల్వ్ అయితే దాన్ని ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అంటారు. అవి చిన్న పాపులేషన్ కంట్రీస్ అయితే ఈజీగా ఉంటుంది, కానీ పెద్ద పాపులేషన్ కంట్రీస్కి చాలా కష్టం. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏందయ్యా అని చెప్పేది అంటే కార్యకలాపాలు అంటే ఏంటంటే ప్రభుత్వ కార్యకలాపాలు అంటే ఏంటండి? చట్టాలు చేయడం, చట్టసభలు తయారు చేయడం, పార్లమెంట్లో బిల్ తయారు చేయడం. పార్లమెంట్లో నేను వెళ్ళి బిల్లుకి ఓటేయను, మీరు వెళ్ళి ఓటేయరు. మనం గెలిపించిన ఎమ్మెల్యే ఎంపీస్ ఓటేస్తారు కాబట్టి మంది పరోక్ష ప్రజాస్వామ్యం. కానీ స్విట్జర్లాండ్ వంటి కంట్రీలకి డైరెక్ట్గా ప్రజలు వండుకుంటారండి. సో అది స్విస్ ఫర్ ఎగ్జాంపుల్
స్విట్జర్లాండ్. ప్రజాస్వామ్యం, ప్రత్యక్ష ప్రజాస్వామ్యం ఉదాహరణ. ఎందుకంటే చిన్న పాపులేషన్ ఉంటే ఈజీ అవుతుంది. మనకి ప్రత్యక్ష ప్రజాస్వామ్యం పరోక్షంగా మనం మనకి ఇష్టం వచ్చిన అభ్యర్థిని ఎంపీ రూపంలో కానీ ఎమ్మెల్యే రూపంలో కానీ అసెంబ్లీలో కానీ ప్రవేశపెడతాం. వాళ్ళు ఏంటంటే లోక్సభలో ఏంటంటే వాళ్ళు ప్రభుత్వ కార్యకలాపాలు వాళ్ళు తయారు చేస్తారు, మన తరపున వాళ్ళు చేస్తారు. కాబట్టి ఇది పరోక్ష ప్రజాస్వామ్యం. మనం ఎక్కడ కూడా గవర్నమెంట్ వ్యవహారాలు ఎక్కడ కూడా మనం డైరెక్ట్గా ఎన్నుకోము. మనం డైరెక్ట్గా ఎన్నుకునేది ప్రత్యక్ష ప్రజాస్వామ్య ఎన్నికలు జరిగేది ఒక సర్పంచ్ ఎన్నికలు మాత్రమే. భారతదేశంలో ప్రత్యక్షంగా మనం ప్రజలు ఎన్నుకునే ఏకైక నాయకుడు ఎవరయ్యా అంటే సర్పంచ్. పరోక్షంగా జరుగుతుంది ఇక్కడ. సో పరోక్షంగా మనం ఎన్నుకున్న ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ లోక్సభల్లో చట్టసభల్లో బిల్లు తయారు చేసేటప్పుడు ప్రభుత్వ కార్యకలాపాలు చేపట్టేది వీళ్ళండి. సో మన భారతదేశం పరోక్ష ప్రజాస్వామ్యంగా చెప్పుకోవచ్చు. గణతంత్ర రాజ్యం అంటే ఏంటండి? గణతంత్ర రాజ్యం అంటే ఆఫ్టర్ 1950 జనవరి 26 మనది గణతంత్ర రాజ్యంగా ఉద్భవించింది. అంటే ఏ దేశంలో కూడా దేశ అధ్యక్షుడు, దేశ మొదటి పౌరుడు రాచరికంగా కానీ లేదా వంశపారపరంగా కానీ రాడు, ప్రజల చేత ఎన్నుకోబడతాడు. ఇక్కడ కూడా పరోక్ష ప్రజాస్వామ్యం. మనం ఎన్నుకోము, బట్ మనం ఎన్నుకున్న వాళ్ళు ఎన్నుకుంటారు అనమాట. సో ప్రత్యక్షంగా కానీ లేదా పరోక్షంగా కానీ ఎన్నుకోబడతారు. దాన్ని గణతంత్ర రాజ్యం అంటారు. మన దేశంలో రాష్ట్రపతిని రాచరికంగా రాడు, మన ఎంపీలు కానీ వీళ్ళందరూ ఎన్నుకోవడం తప్ప రాచరికంగా రాడు. రాచరికంగా వచ్చి దుబాయ్ రాజు అంటారు, విన్నారా? దుబాయ్ రాజు, బ్రిటన్, ఇవన్నీ రాచరికంగా వస్తాయండి. సో మనకి రాచరికంగా కాదు. సో మనకి అంతర్రాజ్యం మనం ఎన్నుకున్న ప్రజల ద్వారా పరోక్షంగా వస్తుంది అనమాట. సో దాన్ని అంటారు. సో సర్వసత్తాగా స్వామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం అని 1976 42 రాజ్యాంగ సవరణ చట్టం ఉద్భవించింది. సో ఇది ప్రవేశిక యొక్క లక్షణం. దీంతో పాటు ఏ నాయకుడు ఏ విధంగా పలికాడు విమర్శను చూసి, విమర్శ చేశారనుకోవచ్చు, లేకపోతే వాళ్ళ యొక్క ఒపీనియన్ చెప్పారని చెప్పుకోవచ్చు ప్రవేశ పైన. దాని ముందు భారత రాజ్యాంగంలోని ప్రవేశికలో సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయం అనే పదం మనం రష్యా నుంచి తీసుకున్నాం. రష్యా నుంచి చాలా ఇంపార్టెంట్ ఇది. రష్యా నుంచి తీసుకున్నాం. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతత్వం, న్యాయం, ఇది ఫ్రాన్స్ నుంచి తీసుకున్నాం. ఇది ప్రవేశికలు ఉంటాయండి. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతత్వం, ప్రజలకు సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయం కల్పిస్తామని, అలాగే ప్రతి ఒక్కరు స్వేచ్ఛ, సమానత్వం, అందరూ సమానత్వమే, సౌభ్రాతత్వం, న్యాయం కల్పిస్తామని. ఏంది సమానత్వం అంటారా? ఫర్ ఎగ్జాంపుల్ ఇలా అంటున్నాను కాదు, ఇంకా మేల్స్ ఫీమేల్స్, థర్డ్ జెండర్, వీళ్ళు ముగ్గురు కూడా ఈక్వల్. నేను మగవాడిని గొప్పవాడిని, నేను ఆడదాన్ని గొప్పదాన్ని, నేను థర్డ్ జెండర్ వేరేదాన్ని, నేను గొప్పదాన్ని కాదు. సో వీళ్ళు ముగ్గురు కూడా గొప్పవాళ్ళే. వీళ్ళని ఎవరిని కూడా తక్కువ చేస్తే గవర్నమెంట్ ఊరుకోదు. సో ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట సమానత్వం అంటే. ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ అందరూ సమానులే. సో అలాగే ప్రతి మనిషి సమానులే అని చెప్పడానికి చెబుతారన్నమాట. సో ఒక్కొక్క రాజకీయ నాయకుడు ఏమని చెప్పాడు అంటే, ఠాకూర్ దాస్ భార్గవ్, హిదాయతుల్లా, జస్టిస్ హిదాయతుల్లా, ఎర్నెస్టో బార్కర్, కేఎం మున్షి, నెహ్రూ, ఠాకూర్ దాస్ ఏమన్నారంటే అండి, దీన్ని మెడలో వేసుకుంటారు కదా ఆభరణం,
ఆభరణం, కంఠాభరణం, మానవ హారం అని ప్రవేశికని పొగిడారనమాట. ఎవరు? ఠాకూర్ దాస్ భార్గవ్. ఆభరణం, కంఠాభరణం, మానవహారం, దాంతోపాటు ప్రవేశిక ఆత్మ వంటిది అని చెప్పాడు. ఆత్మ వంటిది దేనికి? రాజ్యాంగానికి. ప్రవేశిక ఆత్మ వంటిది దేనికి? రాజ్యాంగానికి ఆత్మ వంటిది అని చెప్పారు అనమాట. హిదాయతుల్లో కూడా ఆత్మ వంటిది అని చెప్పారు. ఆత్మ వంటిది దేనికి? రాజ్యాంగానికి. ప్రవేశిక ఆత్మ వంటిది రాజ్యాంగం. ఎన్నొస్తో భార్కర్ ఇది కీ నోట్ తాళం చెవి. కీ నోట్ అన్నారు అన్నమాట. కీ నోట్ అన్నారు. ప్రవేశికని రాజ్యాంగానికి ప్రవేశికను కీ నోట్ అన్నారు. కే మున్షి ప్రవేశికను జాతక చక్రం అన్నారు. రాజ్యాంగ జాతక చక్రం. నెహ్రూ గారు ఏమన్నా అంటే రాజ్యాంగం యొక్క ప్రవేశిక భారత ప్రజలకు మనం చేసే పవిత్ర ప్రతిజ్ఞ అన్నాడన్నమాట. మనం చేసే ప్రవేశిక అనేది మనం చేసే పవిత్ర ప్రతిజ్ఞ అన్నారన్నమాట. సో ఇదండి, ఒక్కొక్కళ్ళు ఒక రకంగా చెప్పారు. ఇంకా చెప్పారు కానీ మ్యాక్సిమం ఇందులోనే ఉంటాయి. ఠాకూర్ దాస్ భార్గవ్ పండిత్ అంటే హిదాయతుల్లా ఆత్మ వంటిది రాజ్యాంగం. ఎర్నెస్టో భార్కర్ కీ నోట్ అన్నారండి ప్రవేశికం రాజ్యాంగానికి. కే మున్షి జాతక చక్రం అన్నారు. నెహ్రూ గారు రాజ్యాంగం యొక్క ప్రవేశిక భారత ప్రజలకు మనం చేసే పవిత్రమైన ప్రతిజ్ఞ అని చెప్పారనమాట. సో ఈ విధంగా చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ క్లాస్ వచ్చేసి మనకి పాలిటీలో సో మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి అండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఏం పోయిగా. రాజ్యాంగ లక్షణాలు మోస్ట్ ఇంపార్టెంట్. రాజ్యాంగ లక్షణాలు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది తెలిస్తే సగం అయిపోయినట్టు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ అండి వాచింగ్ చేసినందుకు. థ్యాంక్ యూ. బాయ్.